నామంలో మీ అందరికీ శుభము, సమాధానము, ఆశీర్వాదము కలుగును గాక. ఎంతో అనుభవజ్ఞులు, గొప్ప సేవకుల మధ్య ఈ విధంగా వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఈ అవకాశం కల్పించిన పాస్టర్ గారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. ప్రభు మనందరితో మాట్లాడినట్టుగా, మన పరిస్థితులు తెలిసిన ప్రభువు మనందరితో మాట్లాడినట్టుగా చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర నుంచి వాక్యాన్ని పొందుకుందాం. మహా ప్రేమ కలిగిన, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు సమర్పిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నాయన సేవకులంగా ప్రభా నాయన ఈ విధంగా చోట చేరి ప్రభా మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, నాయన ప్రార్థించుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మాకు చూపిన ఈ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ వాక్యాన్ని వినబోతుండగా నాయన వాక్యం ఇచ్చున్న నీ సేవకుని నీ నోటి బోరగా వాడుకొని మాకు కావలసిన నీ మాటలు మాకు దయచేయమని, మా జీవితాల్లో నీ మహిమను కనపరచమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది కదండి? సో గత కొంతకాలంగా క్రైస్తవ లోకము ఒక కలవరముతో నిండి ఉంది, కలవరం గుండా వెళ్తూ ఉంది. అంతేకాదు, జరుగుతూ తర్వాత పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నప్పుడు కూడా క్రైస్తవ లోకం కలవరానికి గురవుతుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఇవన్నీ జరుగుతాయి అని ముందుగానే చెప్పాడు కదా. లూకా సువార్త 21వ అధ్యాయంలో 15వ వచనం నుంచి మనం చూస్తే, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరి చేత ద్వేషింపబడుదురు. గాని మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు అని చెప్తూ చివరిలో ఒక మాట అంటాడు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఇవి చదివినప్పుడు ప్రభు చెప్పినవే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నవి అని అనిపిస్తూ ఉంది కదా. అవే జరుగుతూ ఉన్నాయి, ప్రభు చెప్పినట్టుగానే జరుగుతూ ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారు చూసినట్లయితే, ఆయన మరణం చూసినట్లయితే, ఆయన పౌలు వలె ఆయన మరణానికి తెగించి వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది. అపోస్తల కార్యంలో 21వ అధ్యాయంలో అగబు అనేటువంటి ప్రవక్త పౌలును హెచ్చరిస్తాడు, నువ్వు గనక ముందుకు వెళ్ళినట్లయితే, యెరూషలేముకు వెళ్ళినట్లయితే ఈ విధంగా నిన్ను బంధించి వాళ్ళు అన్య జనుల చేతికి అప్పగిస్తారు అని చెప్పినప్పుడు కూడా అతను ఆగకుండా తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళాడు. ప్రభు కోసం ఆయన హతసాక్షిగా చివరికి మిగిలాడు. సో అది నాకు ఈయన యొక్క మరణము మనము గమనించినప్పుడు, ఆ మరణ వార్త గమనించినప్పుడు ప్రవీణ్ గారిది, ఆయనకు తెలుసు ఆయనకు థ్రెట్ ఉందని, ఆయనకు తెలుసు ఈ విధంగా ఆయనను హెచ్చరిస్తూ ఉన్నారు. ఎంతో కాలంగా ఆయన్ను హెచ్చరిస్తూ వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన వాటిని లెక్క పెట్టలేదు. చనిపోతే ప్రభు కోసం చనిపోతాను అన్నట్టుగానే ఆయన ప్రభు కోసం వెళ్ళాడు, ఒంటరిగానే వెళ్ళాడు, ప్రభు కోసమే మరణించాడు. సో అందులో మనము తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అది ఆయన ప్రభు కోసం తన్ను తాను ఆ విధంగా అప్పగించుకున్నాడు, ప్రభు కోసం మరణించాడు పౌలు వలె. అది ఎంతో గొప్ప విషయం. అయితే రెండు రకాలుగా ఉన్నది. ఇక్కడ పౌలు వలె బతికి ఉండుట
క్రీస్తు కొరకే బతుకుతాను, చావైతే లాభము అనేటువంటి విధానం ఒకటి ఉంది. దావీదులాగా నేను చావను, సజీవుడనై యెహోవా కార్యములు వివరించదను అని కూడా చెప్పొచ్చు. సో రెండు రకాలుగా బైబిల్లో మనం చూసినట్లయితే ప్రభువు ఇంత శ్రమ ఉన్నది అని చెప్పిన ప్రభువు చివరిలో ఏమంటున్నాడు? మీరు మీ ఓర్పు చేత ప్రాణములను దక్కించుకొందురు అనే మాటను మనం కొద్దిగా లోతుగా ధ్యానం చేసినట్లయితే ఆత్మీయ ఆవేశాన్ని మరియు మానసిక ఆవేశాన్ని మనము రెండిటిని కొద్దిగా వ్యత్యాసాన్ని చూసినట్లయితే చాలా బాగుంటుంది. మనకొచ్చే ఆవేశం అన్నీ కూడా ఆత్మీయమైన ఆవేశాలు కాదు. ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఒక చోటికి వెళ్ళమనడం, ఈ విధంగా నడుచుకోమనడం, ఇది చెయ్యి ఇది చెయ్యకూడదు అని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ద్వారా చెప్పబడ్డం, ఆ విధంగా నడిపించబడ్డం ఒక స్థాయి అయితే, మన యొక్క మనస్సు ద్వారానే మనకు వచ్చే ఆవేశం ద్వారానే మనం ఆ విధంగా నడవటం ఒక లెక్క. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఓర్పు చేత ప్రాణములను దక్కించుకొందురు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క మాటను మనం గనక ధ్యానం చేసినట్లయితే ఓర్పు అనేది లూకాసు వార్తలో విత్తువాని ఉపమానంలో కూడా కనిపిస్తుంది. అది ఓర్పు విత్తువాని ఉపమానంలో ఆ యొక్క ఓర్పు గురించి ప్రభు చెప్తూ ఎవరు నూరంతలుగా ఫలిస్తారు అనేటువంటిది మనం గమనిస్తే ప్రభు అక్కడ ఎవరు నూరంతలుగా ఫలిస్తారని చెప్తాడు? ఎవరైతే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు అంటే జరుగుతున్న సంఘటనలను బట్టి వెంటనే ఆవేశంతో రియాక్ట్ అవ్వడము ఒక ఎత్తు. జరుగుతున్న సంఘటనలను బట్టి దేవుని సన్నిధిలో పెట్టి ప్రభువా నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇప్పుడు ఏ విధంగా నడుచుకోవాలి, నేను దీని గురించి ఒక మీటింగ్ పెట్టాలా వద్దా, దీని గురించి నేను ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అని ప్రభువుని అడిగి ప్రభు యొక్క నడిపింపుతో ముందుకెళ్లడము ఒక లెక్క. సో రెండిటిని కూడా దేవుడు సమ్మతిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని కొరకు రోషం కలిగి బతికి ఆయన కొరకు చనిపోయినా దేవుడు సమ్మతిస్తాడు. లేదా ఆయన ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ఆవేశంతో ముందుకెళ్లకుండా దేవుని నడిపింపు ఏమిటో కనిపెట్టి ఆయన వాగ్దానాలను నమ్మి ఆయన వాగ్దానాలను దేవుని మహిమార్థమై ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థించి ప్రభువా ఈ నీ వాగ్దానము నా సంఘం విషయంలో నెరవేర్చు, ఈ నీ వాగ్దానము నా విషయంలో నెరవేర్చు నాయనా అని ప్రభు దగ్గర ఎత్తిపట్టి ఓర్పుతో దాని యొక్క నెరవేర్పును పొందుకొని వస్తున్నటువంటి ప్రతి ఆటంకాల మీద విజయాన్ని సాధించడము ఇది ఇంకొక ఎత్తు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ప్రభు సంఘాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దాదాపు 7 సంఘాలకు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు దాదాపు అన్ని సంఘాలు హెచ్చరించబడతాయి, సరిచేయబడతాయి. కానీ 2 సంఘాలు దేవుని చేత మెప్పును పొందుకుంటాయి, హెచ్చరికలు పొందుకోవు. అంతేకాదు దీవెన కూడా, ఒక ప్రోత్సాహకరమైన మాటలు కూడా ప్రభు దగ్గర నుంచి పొందుకోవడం మనం చూస్తాం. ఆ 2 సంఘాలు ఏంటి అని మనం గమనిస్తే, ఒకటి స్ముర్నా సంఘము, రెండవది ఫిలదెల్ఫియా సంఘం. సో సాధారణంగా క్రైస్తవ జీవితము అంటే శ్రమలే అంటారు. కానీ దాంట్లో ఇంకొక యాంగిల్ కూడా ఉంది అన్నట్టుగా ఈ 2 సంఘాలను మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథంలో స్ముర్నా సంఘము గురించి దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము
8వ వచనం, స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఇక్కడ మొదటి నుంచి మనం గమనిస్తే శ్రమ కనిపిస్తుంది, దరిద్రత అంటే లేమి కనిపిస్తుంది ఈ సంఘంలో. అయినను కానీ ఆత్మీయంగా మాత్రము ఎంతో ధనవంతమైన మంచి ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతానపు సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము అని ధైర్యం చెప్తూ ఉన్నాడు. నీవు కొన్ని శ్రమలు పొందబోతూ ఉన్నావు, కొంతమంది నిన్ను దూషించబోతూ ఉన్నారు, శ్రమ వేదన గుండా నిన్ను తీసుకెళ్లబోతూ ఉన్నారు, కానీ వాటికి నువ్వు భయపడవద్దు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను అని చెప్తూ ఉన్నాడు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియో చెందడు. ఇక్కడ ఈ సంఘాన్ని మొదటి నుంచి కూడా దేవుడు ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ వస్తూ ఉన్నాడు. నువ్వు శ్రమలు పొందబోతున్నావు, అయితే నా శ్రమలకు భయపడవద్దు, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని ప్రభు అక్కడ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అయితే ఇంకొక సంఘం ఉన్నది, దేవుని చేత ఎటువంటి గద్దింపును పొందుకొని రెండవ సంఘం ఒకటి ఉంది. అదే సంఘము చూద్దాం. 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి గలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధులు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడో వేయనేరడు. అక్కడేమో దరిద్రత ఉంది, ఇక్కడేమో వచ్చేసరికి ఏముంది, నూతనమైన డోర్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి, న్యూ డోర్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ క్రొత్త ద్వారాలు తెరవబడుతూ ఉన్నాయి. ఈ యొక్క సంఘం విషయంలోకి వచ్చేసరికి నేను నీకు న్యూ డోర్స్ ఓపెన్ చేస్తున్నాను, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను అని ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, అక్కడ స్ముర్నా సంఘాన్ని ఎవరైతే దూషించారో వాళ్ళ గతి ఇక్కడ వచ్చేసరికి మారిపోతుంది. చూడండి ఏముంది, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. రప్పించి ఏం చేస్తాడంట చూడండి, వారు వచ్చి నీ పాదముల మీద పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించిదనని తెలుసుకొనున్నట్లు చేసేదను. ఎంత వ్యత్యాసం చూసారా? ఏ సంఘాన్ని అయితే దూషించి శ్రమల పాలు చేశారో అదే బ్యాచ్ ఈ సంఘం దగ్గరకు వచ్చేసరికి ఏమవుతున్నారు, పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, నీకు దేవుడు తోడుగా ఉన్నాడయ్యా, దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దయతో మమ్మల్ని క్షమించు అనే విధంగా చేస్తాను అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. అక్కడేమో మరణం వరకు నమ్మకముగా ఉండుము, అపవాది నిన్ను పట్టి చెరలో వేయించబోతూ ఉన్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు అని ఆ సంఘం విషయంలో చెప్పబడింది మాట. కానీ ఈ సంఘం విషయంలోకి వచ్చేసరికి శోధనలో నేను నిన్ను
కాపాడుతాను అంటూ ఉన్నాడు. శోధనలో నేను నిన్ను కాపాడెదను, నేను త్వరగా వచ్చుచున్నాను, నీ ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు. అంటే ఆల్రెడీ ఏముంది? కిరీటము కలిగి ఉన్నాడు అనమాట. ఆల్రెడీ ఈ సంఘము కిరీటం కలిగి ఉన్నది. నీ కిరీటము అపహరింపకుండునట్లు అంటే అది నిశ్చయం అయిపోయింది. నా కిరీటం ఉన్నది అనేది నిశ్చయం అయిపోయింది. ఆ సంఘానికి కిరీటం అనేది ఉన్నది అని నిశ్చయం అయిపోయింది. ఆ విషయం సంఘానికి కూడా తెలుసు. సో నేను నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము అని చెప్తూ ఉన్నాడు. సరే, ఈ లోకంలో ఉన్నప్పుడు ఇంత ఉన్నతమైన స్థాయి చూసింది కదా. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ సంఘము స్థాయి ఏమన్నా తగ్గుతుందా అని గమనిస్తే చూద్దాం ఏమైంది, ఎలా ఉంది ఈ సంఘం స్థాయి. జయించు వాణ్ణి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడిక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద వ్రాసెదను అనే మాట ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎంత ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఎట్లా ఉంది స్థాయి? ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఈ సంఘం ఉన్నది. కారణం ఏంటి అనేది మనము అనాలిసిస్ చేస్తే కొన్ని కారణాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. చూద్దాం. మొదటిది 8వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. ఏంటంట? నీవు నా వాక్యమును గైకొని. వాక్యాన్ని గైకొనేటువంటి సంఘము కేవలము మానసికమైన ఆవేశంతో మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, ప్రస్తుతము నాకు దేవుని యొక్క వాగ్దానం ఎలా ఉంది, ఈ పరిస్థితుల్లోంచి నేను ముందుకు వెళ్ళటానికి దేవుడు నాకు ఎటువంటి వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు, వీటిని జయించడానికి బైబిల్లో ఏం వాగ్దానాలు ఉన్నాయి, నేనున్న సిచ్యువేషన్ లో నుంచి బయటపడడానికి ప్రభు దగ్గర ఎటువంటి వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయని ఎతికి పట్టి వాటిని దేవుని సన్నిధిలో అడిగి వాటి నుంచి దేవుని యొక్క శక్తిని అనుభవించేటువంటి సంఘం. వాక్యాన్ని చాలా ప్రాముఖ్యంగా తీసుకునేటువంటి సంఘం. కేవలము ఆవేశం మాత్రమే కాదు, కానీ వాక్యము ఓర్పు విషయమైన వాక్యం అన్నమాట. ఓర్పు, మీరు మీ యొక్క ఓర్పు వలన మీ ప్రాణములు దక్కించుకుందరు అన్నాడు కదా. ఇక్కడ చూస్తే వాక్యానికి ఓర్పుకు చాలా అవినాభావ సంబంధం ఉందన్నమాట. వాక్య నెరవేర్పును మన సంఘములో కానీ మన జీవితంలో కానీ మనం చూడాలంటే విశ్వాసముతో, ఓర్పుతో అది మనము ఆ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో ఓర్పు ఆటోమేటిక్ గా వస్తుంది కదా. విశ్వాసం ఉన్నప్పుడు ఓర్పు వస్తుంది. ఎందుకంటే ఆలస్యమైనా కానీ విశ్వాసంతో, ధైర్యంతో ఎదురు చూస్తాం. ఒకవేళ సమస్యలు ఉన్నా కానీ విశ్వాసంతో, ఓర్పుతో దేవుని యొక్క శక్తిని మనం ఎదురు చూస్తాము. దేవుడు కూడా కలగజేసుకొని నీకున్న విశ్వాసాన్ని బట్టి కలగజేసుకొని నీకు జయాన్ని ఇస్తాడు. సో ఇక్కడ ఈకున్న సంఘం యొక్క లక్షణం ఏంటంటే వాక్యాన్ని గైకొనేటువంటి సంఘం. వాక్యము గైకొనేటువంటి సంఘం అంటే వాక్యంలో ఏమున్నాయి? మన కొరకు ఏమున్నాయి? దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి. మరి వాగ్దానాలు అన్ని మనం అడగొచ్చా అనేటువంటి ప్రశ్న వస్తుంది. అడగొచ్చా అండి? చూద్దాం బైబిల్ ఏం చెప్తుందో. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో వాగ్దానాల గురించి మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము 20వ వచనంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఎన్ని అడగొచ్చు మనము వాక్యానుసారంగా చూద్దాం. వాళ్ళు వీళ్ళు చెప్పేది కాదు. ఇది వాళ్ళకి చెప్పింది కదా, ఇది అబ్రహాంకి చెప్పింది కదా, యెహోషువకు చెప్పింది కదా, దావీదుకు చెప్పింది కదా.
అది మనకు అనవసరం. దేవుని వాక్యం ఏం చెప్తుందో అనేది చూద్దాం. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఎన్ని అడగొచ్చు మనం చూసినట్లయితే 2 కొరింథీ 1 అధ్యాయము 20వ వచనం చూడండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. ఏంటండి? అన్ని, 1 కాదు 2 కాదు, అన్ని కూడా దేవుని యందు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే అవి నీకు చెందుతాయి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అవి నీవు క్లెయిమ్ చేయొచ్చు దేవుని దగ్గర. ఎలా క్లెయిమ్ చేయొచ్చు అంటే చూడండి, ఎన్ని అయినను క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక ఎప్పుడు దేవుడు అవి నెరవేరుస్తాడు అంటే మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై. దేవుని మహిమనే అంతిమ లక్ష్యంగా మనము ఆ యొక్క వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించినట్లయితే దేవుడు ఆ వాగ్దానాలు నెరవేరుస్తాడు. ఆ వాగ్దానాల పవర్ అనేది మన జీవితంలో చూపిస్తాడు. మన ద్వారా దేవునికి మహిమ రావాలి అనేదే మన ఉద్దేశం కలిగి, అదే అంతిమ లక్ష్యంగా మనము ఆ యొక్క వాగ్దానాలను ఎత్తిపట్టి అడగాలి. ఇది చూడండి ఏముంది, మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై, షూర్ అన్నమాట, దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు, ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్తూ ఉన్నాడు. సో దేవుని వాగ్దానాలు ఎన్ని అయినా కానీ అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. ఫిలదెల్ఫియా సంఘము యొక్క అలవాటు అన్నమాట. ఏంటది? వాక్యాన్ని నమ్మి అందులో ఉన్న వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించేటువంటి సంఘం. పరిస్థితులకు లోబడేటువంటి సంఘము కాదు, పరిస్థితులకు లొంగిపోయే సంఘము కాదు, కానీ దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించేటువంటి సంఘము. కాబట్టి ఏమైంది? దేవుడు ఏం చేస్తున్నాడు? ఒకవైపు పరిస్థితులు ఇతరులకు ఏ విధంగా ఉన్నా కానీ ఈ సంఘము యొక్క పరిస్థితి మాత్రం అంత జయకరంగానే ఉంటుంది. సమృద్ధి, నూతనమైన డోర్స్ ఓపెన్ అయిపోతున్నాయి. ఇక్కడ కొత్త నూతనమైన ద్వారాలు తెరుస్తాను అంటూ ఉన్నాడు. ఎవరైతే ఇతర సంఘాలను దూషిస్తూ ఉన్నారో, ఎవరైతే ఇతర సంఘాలను వేదనకు, శ్రమకు గురి చేస్తూ ఉన్నారో వాళ్ళే ఈ సంఘం దగ్గరకు వచ్చేసరికి కాళ్ళ మీద పడి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడయ్యా, మమ్మల్ని క్షమించు అనేలాగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఏంటి కారణం అంటే వాళ్ళు దేవుని యొక్క వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించేటువంటి సంఘం. వాగ్దానాలను నమ్మేటప్పుడు ఓర్పు అవసరమవుతుంది, విశ్వాసం అవసరమవుతుంది. వెంటనే మనం ఈ రోజు ప్రార్థించిన వెంటనే రేపు జరగకపోవచ్చు, అయినా కానీ పట్టుదలతో ప్రార్థించినప్పుడు, విశ్వాసముతో ప్రార్థించి ఆ యొక్క విశ్వాసములోనే నిలిచి ఉన్నప్పుడు బైబిల్ వాక్యం చెప్పినట్టుగా ఎవరైతే ఓర్పుతో, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని ఓపికతో అవలంబిస్తారో 100 ఫలిస్తారు అన్నట్టుగా దేవుడు వారి జీవితంలో ఆ వాగ్దానాలను నెరవేరుస్తాడు. సో ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘం యొక్క ఆ నడిపింపు కూడా అదే. వాళ్లకు దేవుని యొక్క వాగ్దానాలు నమ్మి ఓర్పుతో, విశ్వాసంతో ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించేటువంటి సంఘం. కాబట్టి జయాన్ని ఇస్తూ ఉన్నాడు. శ్రమలో కాపాడుతాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంటే వీరు ముందుగానే ప్రార్థించారు, ప్రభువా శ్రమ గుండా వెళ్ళడానికి వీల్లేదు, కాపుదల నా సంఘానికి ఉండాలి, నా కుటుంబానికి ఉండాలి, నా యొక్క నేను చేసే పనులకు, నా యొక్క బిజినెస్ కు, ప్రతిదానికి కూడా నీ కాపుదల ఉండాలి, నీ బలమైన అగ్ని కంచె ఎప్పుడు వేయబడి ఉండాలి అని వారు పట్టుదలతో వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించగా దేవుని యొక్క వాగ్దానాలు వారి జీవితాలు ఏమవుతున్నాయి? వాస్తవం అయిపోతూ ఉన్నాయి. దేవుడు వారికి ప్రతి పరిస్థితిలో కూడా విజయాన్ని ఇస్తూ వస్తూ ఉన్నాడు. అదే కదా ఇక్కడ చెప్తూ ఉన్నాడు 10వ వచనంలో కూడా. ఇక్కడ ఆ యొక్క సంఘం యొక్క స్పెషల్ ఏమిటో చెప్తూ ఉన్నాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి అంటే ఓర్పుతో వాక్యాన్ని మనము
విశ్వాసముతో ఓర్పుతో వాక్యాన్ని గైకుంటూ ఉండాలి. అది మనకు అప్లై చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఓర్పుతో విశ్వాసముతో మనము వాక్యంలో ఉన్న వాగ్దానాలను మనకు అప్లై చేసుకుంటామో అవి మన జీవితంలో నెరవేరడం మొదలవుతాయి. ఇక్కడ ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కాబట్టి శ్రమలలో నేను నిన్ను కాపాడుతాను అంటూ ఉన్నాడు. కాపాడుతాను ఉన్నాడు. దేవుని కొరకు మరణించడం గొప్ప విషయమే. అది పౌలు వలె సావైతే లాభము అనడం గొప్ప విషయమే. కానీ ఈ యొక్క యాంగిల్ కూడా ఉన్నది. ఫిలదెల్ఫియా సంఘములాగా కూడా బతికే అవకాశం ఉన్నది అని దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. రెండు సంఘాలు. ఒకటేమో మరణం వరకు, మరణం వచ్చినా లెక్క చేయకుండా చావడానికి సిద్ధపడి చనిపోయినటువంటి సంఘం, చనిపోయిన తర్వాత జీవ కిరీటాన్ని పొందినటువంటి సంఘం. ఇంకొక సంఘమేమో వాక్యాన్ని బలంగా పట్టుకొని, వాక్యాన్ని దాంట్లో ఉన్న వాగ్దానాలను పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని శక్తిని అనుదినము చూసేటువంటి సంఘం. ఈ లోకములో ఉండగా సైతాను తొక్కివేసిన సంఘము పరలోకానికి వెళ్ళినా కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి సంఘం. మనము ఎలా ఉండాలి అనేది ఇప్పుడే ఈ కాలంలో ఉన్నప్పుడు మనం నిర్ణయించుకోవచ్చు. ఎలా ఉండాలి అనేది మన ఇష్టం. అది స్మరణ సంఘములాగా నేను ఉంటాను అనుకుంటే ఉండొచ్చు, లేదా లేవా నాయన ఫిలదెల్ఫియా సంఘం వలె నేను ఉండాలి, ప్రభువా నేను చావను, సజీవుడనై యెహోవా కార్యములు వివరించదను అనేటువంటి విధంగా ఉండాలన్నా కానీ ఉండొచ్చు. ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు గొప్ప దేవుడని సకల జనులు తెలుసుకోవాలి. ప్రభువా ఆయన శక్తిహీనుడు కాదు, సర్వశక్తిమంతుడని ప్రభువా నా చుట్టూ ఉన్న వాళ్ళు సైతం తెలుసుకొని నీతో ఉన్న దేవుడు గొప్పవాడని చెప్పి ప్రభువా నన్ను దూషించిన వారే వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి నాయన అని మనం అటువంటి ప్రార్థన చేసినా కానీ దేవుడు ఆ ప్రార్థన కూడా విని జవాబును ఇస్తాడు. తన శక్తిని సంఘములో కనపరుస్తాడు. అంతేకాదు ఈ సంఘములో మనం చూస్తే నీకు ఉన్న కిరీటము ఎవరు అపహరింపకుండునట్లు జాగ్రత్తగా పట్టుకో అంటూ ఉన్నాడు. అంటే ఆల్రెడీ సంఘము ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈ లోకములో ఉండగానే దేవుని మహిమను వెదసల్లుతూ దేవుని కిరీటముతో అలంకరించబడింది. యెహోవా అభిషేకము నీ మీద కిరీటముగా ఉండును అని పాత నిబంధనలో చెప్పినట్టుగా దేవుని యొక్క అభిషేకముతో ఒక కిరీటాన్ని ఆల్రెడీ ఉండగానే దేవుని యొక్క ముద్రను కనపరుస్తూ ఉన్నట్టుగా మనం ఈ సంఘాన్ని చూస్తాం. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మనము దేవుని యొక్క వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించేటప్పుడు చెప్పారు కదా సహోదరి, ఏమని? ప్రభువా నువ్వే కదా చెప్పావు, 2 లేదా 3 మీరు ఏది బంధిస్తే నేను బంధిస్తాను అని చెప్పావు కదా, ఏది విడుదల చేస్తే దాన్ని విడుదల చేస్తావని చెప్పావు కదా నాయన. ప్రభువా మేము బంధిస్తున్నాము అని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. సంఘమంతా కలిసి 2 లేక 3 ప్రభువా మా యొక్క పట్టణం మీద, మా రాష్ట్రం మీద, మా దేశం మీద క్రైస్తవ వ్యతిరేకతను కలగజేయుచున్న అంధకార శక్తులను, సాతాను శక్తులను ప్రభువా వాటన్నిటిని మేము బంధించి వేస్తూ ఉన్నామని ప్రార్థించినప్పుడు ఒక్కరు కాదు కానీ, ఒక్కరు ఆ విధంగా చేయమని చెప్పలేదు కానీ అది 2-3 కలిసి ఒక సామూహిక బాధ్యతగా ప్రభు చెప్పాడు. అది 2-3 కలిసి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆ పట్టణంలో, ఆ రాష్ట్రంలో మార్పు అనేది సంభవిస్తుంది. సో కాబట్టి ఇటు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ పవర్స్ ను గనక మనం ఉపయోగించుకున్నట్లయితే, ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు గనక మనం ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని మహిమను మనం చూస్తాం, మన సంఘము చూస్తుంది. అంతేకాదు చుట్టూ ఉన్న అన్యజనులు సైతము చూసి నీవు నమ్మిన దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు, మమ్మల్ని దయతో క్షమించండి, ఆ దేవుడు మాకు కూడా కావాలి అనే విధంగా ఆ దేవుడు చేస్తాడు. అటువంటి కృపను దేవుడు మనందరి జీవితాల్లో, మన సంఘాల్లో దేవుడు చేయును గాక. ఆమేన్. విన్నటువంటి వాక్యాన్ని బట్టి
ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. అందరం తల్ల వంచినట్లయితే ఒకసారి ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి మహా ప్రేమ కలిగిన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజు నాయన నీ వాక్యం ద్వారా కొన్ని విషయాలు మా వినికిల్లోనికి తీసుకొచ్చావు. అద్భుతమైన విషయాలు మేము తెలుసుకున్నాం. నిజమే నాయన. స్మరణ సంఘము ప్రభువా నీ కొరకు మరణానికి సైతము తెగించి నిలబడి ప్రభువా మరణాన్ని కూడా లెక్క చేయక ప్రభువా నీ కొరకు హతసాక్షిగా మిగిలి నీ చేత జీవ కిరీటం పొందుకున్నది. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. అలాగే నీ సేవకుడు ప్రవీణ్ గారు కూడా నాయన మరణాన్ని లెక్క చేయక ప్రభువా నీ కొరకు చావైతే క్రీస్తు కొరకు చావైతే లాభం అన్నట్టుగా చనిపోవడానికి కూడా సిద్ధపడి ఆయన నీలో మరణించారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తద్వారా ఇప్పుడు సువార్తను గొప్పగా వ్యాపింపజేస్తున్నారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే క్రీస్తులో ఫిలదెల్ఫియా సంఘం లాంటి జీవితం కూడా ఉన్నది అని ఈ రోజు నీ వాక్యం ద్వారా సెలవిచ్చారు. నాయన కనికరించండి ప్రభువా. నాయన నేను చావను, సజీవుడనై యెహోవా కార్యములు వివరించదను అని నీ యొక్క సేవకుడు చెప్పినట్టుగా ప్రభువా నీ మహిమను ఒకవైపు నేను వ్యక్తిగతంగా అనుభవిస్తూ, ఒకవైపు సంఘమంతా నీ మహిమను, నీ శక్తిని అనుభవిస్తూ, నీ మహిమను లోకానికి వెదజల్లుతూ ప్రభువా నీ యొక్క భయాన్ని కూడా లోకానికి పుట్టిస్తూ ప్రభువా నాయన నీ భాగ్యాన్ని యేసయ్యా నాకు దయచేయి అని ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్న నీ సేవకులందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా నాయన. నీ యొక్క వాగ్దానాలను ఎత్తిపట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థించి నీ మహిమను మా వ్యక్తిగత జీవితంలోను, సేవా జీవితంలోను ప్రభువా మేము చూస్తున్నట్లుగా నీ కృపను నిండుగా మెండుగా మాకు దయచేయండి ప్రభువా నాయన. పరిస్థితుల్లో రాజీ పడక ప్రభువా తండ్రి పరిస్థితులన్నింటినీ జయించుకుంటూ ముందుకు వెళ్ళి యేసయ్య సజీవుడని లోకానికి తెలియజెప్పే సంఘముగా, సేవకులంగా మేమందరం ఉండునట్లుగా ప్రభువా మమ్మల్ని అందరినీ దీవించమని, ఆశీర్వదించమని, నీ కాపుదల్లో భద్రపరచమని, ప్రతి విధమైన కీడును, అపాయాన్ని కొట్టివేసి క్షేమము, మేలు, దీవెన, ఆశీర్వాదాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్యును, నీ ఆత్మ నడిపింపును నీ బిడ్డలమైన అందరికీ దయచేయమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.